శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మనం ఈరోజు విశేషంగా తెలుసుకునేది శ్రీ కాలభైరవ అష్టమి వస్తూ ఉన్నది. కాలభైరవ అష్టమి అనేది చాలా విశేషమైనది. సహజంగా మనకి చాలా మందికి కూడా కాలభైరవ అష్టమి వస్తుంది అని తెలుసు. అయితే ఏ రోజు వస్తుంది అంటే మార్గశిర మాసంలో చూసుకుంటే కనుక శుక్లపక్షంలో మార్గశిర మాసంలో అష్టమి తిథి నాడు కాలభైరవ అష్టమి వస్తూ ఉంటుందన్నమాట. అయితే కాలభైరవ అష్టమి అనేది మనకి ఈ సంవత్సరం చూసుకుంటే ప్రత్యేకించి ఈ 8వ తారీఖు వస్తూ ఉన్నది. 8వ తారీఖు వస్తూ ఉంటుంది. కానీ పురాణాల ప్రకారంగా మనం చూసుకుంటే కనుక మనకి కాశీ వెళ్ళగానే కాశీలో మనం చేసుకున్న కర్మ మొత్తం కూడా మరి కాలభైరవ స్వామి యొక్క చరణాల విందం అంటే మనం చేసుకున్న కర్మ మొత్తం కూడా ఒక చిట్టా రూపంలో అదంతా కూడా ఆయన దగ్గర చేరుతుందన్నమాట. చేరినప్పుడు ఆయన యొక్క మన యొక్క కర్మను మొత్తం చూసి ఆయన శివుడి యొక్క దర్శనం చేసుకున్నావు కదా, నా దర్శనం చేసుకున్నావు కదా, అదేవిధంగా ఈ యొక్క కాలభైరవుడు అనే ఆయన క్షేత్రపాలకుడు కాశీకి కనుక దర్శనం చేసుకోవడం వల్ల అన్నిట్లో కూడా దోష నివృత్తి అయిపోయి మంచి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా ప్రసాదిస్తాడు. అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క భగవానుడు కాలభైరవుడు ఉగ్రస్వరూపము. అన్నిటికీ కూడా ప్రత్యేకించి మనకి కాలాగమనము, మనకి కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా, అలానే ఇది కూడా ఒక లెక్కన అనమాట. మన కర్మ మొత్తం కూడా ఆయన అది స్వీకరించి అది ఎప్పుడైతే తీసేస్తాడో మన కర్మ మనకంతా కూడా శుభం కలుగుతుంది, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి కాలభైరవ స్వరూపం మనకి ఈశ్వరుడు నలుపు రంగు కాలనాగ్ అంటారు, కాల సర్పం అంటారు. అంటే మనకి నల్లటి యొక్క రూపము. అదేవిధంగా నలుపు రూపము అంటే మనకి నలుపు అంటే చీకటి. చీకటి అంటే ఏం జరుగుతూ ఉంటుంది, మన కర్మ మొత్తం కూడా విశ్వాసంగా, భైరవుడు విశ్వాసము, కుక్క ఎప్పుడు కూడా భైరవం మరి విశ్వాసంగా ఉంటుంది కుక్క. కనుక ఆ యొక్క శునకము అంటారు. ఎంతైతే ప్రత్యేకించి మనం పెంచిన కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో మనం కూడా స్వామి మీద అంత విశ్వాసంగా, అంత నమ్మకంగా స్వామి యొక్క ధ్యానం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందన్నమాట. అయితే ప్రత్యేకించి స్వామివారు కర్మకారకుడు. మనకి శతభిష నక్షత్రానికి చూసుకుంటే కనుక మన జాతకంలో ఈ యొక్క రెండే వస్తూ ఉంటాయి. జాతకంలో శని కర్మకారకుడు, అదేవిధంగా రాహు, శని, కుజుడు అన్నమాట. కుజుడు రుణకారకుడు. కాబట్టి రుణము, కర్మ ఈ రెండిటికి కారణం ఏంటయ్యా అంటే ప్రథమంగా మనం చేసుకున్న పూర్వజన్మ సంబంధించినవి ఈ జన్మలో వచ్చి అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకించి ఆ రోజు ఆదివారం అయింది కాబట్టి ఆదివారం చాలా విశేషమైనది. అదేవిధంగా అష్టమి చాలా అంటే మనకి అష్టమి, ఆదివారం, పైగా చూసుకుంటే శతభిష నక్షత్రానికి శని అధిపతి. కాబట్టి మనకి జాతకంలో కుంభరాశికి అధిపతి శని కాబట్టి శని ప్రభావం తొలగిపోయి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని కూడా కలుగుతాయి. మనం చేసుకున్న కర్మ మొత్తం కూడా నివృత్తి కలుగుతుంది. అయితే చాలా మందికి తంత్ర ప్రయోగం, మంత్ర ప్రయోగం, భక్తి ఇలాంటివి ఎన్నో ప్రయోగాలు జరుగుతుంటే కనుక, లేదంటే ఇంట్లో ఆవహించిన భూత ప్రేత పిశాచాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా నివృత్తి కలగడానికి శ్రీ కాలభైరవ అష్టకం చదువుకోండి. ఖచ్చితంగా ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవద్దు, నమ్మకంగా చదవండి, స్వామిని నమ్మకంగా పూజించండి. ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అనుజ్ఞాం దేహిమే శంభో అంటారు. మనకి ఆయన అనుగ్రహం ఉందంటే ఖచ్చితంగా మనం ఆయన ఆరాధించాలంటే కూడా అనుగ్రహం తీసుకోవాలి. అనుగ్రహం లేకుండా అనుగ్రహం సిద్ధించదు. కనుక భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండా ఏది సిద్ధించదు. కాబట్టి స్వామి యొక్క ఆజ్ఞ తీసుకొని జపం చేసుకోవడం వల్ల కాలభైరవ అష్టకం, మనకి కొంతమందికి కాలభైరవ మూల మంత్రం ఉంటూ ఉంటుందండి. ఓం భం భైరవాయ నమః. మూల మంత్రం లేకపోతే ఈ మంత్రం జపం చేయండి. ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవాయ. ఈ మంత్రాన్ని జపం చేయండి. మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ స్వప్నంలో కనపడి వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా. ఎందుకంటే కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం ప్రభావం చేత అంతా మంచి జరుగుతుందన్నమాట. అయితే కాలభైరవ స్వామి తాంత్రిక రూపమా, లేదంటే దక్షిణాచారమా, వామాచారమా అంటుంటారు. కాలభైరవ స్వరూపం ఉగ్ర స్వరూపం అయినప్పటికీ కూడా
ఆయన దక్షిణాచారమే. మనం ఆచరించే విధానం బట్టే ఉంటుంది. స్వామివారికి ద్రాక్ష నైవేద్యం పెట్టచ్చు, స్వామివారికి మనం చేసుకున్న పొంగల్ నైవేద్యం పెట్టచ్చు, గారెల నైవేద్యం పెట్టచ్చు. మరి స్వామివారి ఉగ్ర రూపం అయితే కనుక కాశీలో నుంచి మనం పూజ చేసుకొని వచ్చిన తర్వాత మనకి ఒక ప్రత్యేకించి గారెల దండ వేసి, కుక్కకి గారెల దండ వేసి పూజ చేస్తుంటారు. అదేదో మరి అదే కనుక తాంత్రిక ప్రభావం అయితే వేరేగా నైవేద్యాలు పెడతారు కదా. కానీ అలా ఏం లేకుండా ఒక గారెల దండలు ఎందుకు చెప్పారంటే స్వామివారు 2 విధాలుగా కూడా పూజించే వాళ్ళు ఉన్నారు, అర్చించే వాళ్ళు ఉన్నారు, కనుక ఆరాధిస్తూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా కాలభైరవ స్వామి ఆరాధన చేయండి. శతభిష నక్షత్ర యుక్త ఆదివారం, అదేవిధంగా మనకి రాబోతూ ఉన్న 8వ తారీఖు కాబట్టి అష్టమి విశేషమైన ఫలితం వస్తుంది. కాలభైరవ అష్టమి రోజు స్వామివారి ఆరాధన చేయండి. ప్రత్యేకించి ఎవరికైనా తాంత్రిక ప్రయోగం జరిగిందనే భయం ఉంటే కనుక మనకి దగ్గరలో ఉన్న ఎవరైనా కాలభైరవ ఉపాసన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంది స్వామి, ఏదో తెలియని దుష్ట శక్తులు ఆవహించిన ఈ స్వామి అని చెప్పి వారికి చెబితే ఆ కాలభైరవ ఉపాసన చేసి తీర్థం ఇస్తారండి. అది స్వీకరిస్తే బాగుంటుంది. అయితే దీనిలో ప్రత్యేకించి మనకి క్రోధభైరవ మంత్రం ఉంటుందన్నమాట. క్రోధభైరవ మంత్రం మనకి ప్రత్యేకించి జపం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా క్రోధభైరవం, అదేవిధంగా ఉమ్మెత్త భైరవం, ఇలా మనకి అష్టభైరవులని 8 భైరవులు ఉంటారు. ఈ 8 భైరవులు ఉగ్ర భైరవం, రుద్ర భైరవం, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి అన్ని భైరవులను ఆరాధిస్తే చాలా మంచి విశేషమైన ఫలితం వస్తుంది. అయితే మనకి ఏది ఎప్పుడు ఎలా ఆరాధించాలో దానికి తగ్గట్టుగా ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన ధ్యానం, గురువు చెప్పిన శ్లోకం, గురువు చెప్పిన మంత్రాన్ని స్మరిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఓం భం భైరవాయ నమః. స్వామి మరి దుర్గా అష్టమి వచ్చింది కదా స్వామి, కాలభైరవ అష్టమి వచ్చింది స్వామి, నేను ఏం చేయాలి స్వామి అంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కాలభైరవ అష్టకం, కాలభైరవ అష్టకాన్ని వినండి. మీకు రాకపోతే ఒకవేళ వస్తే చదువుకోండి. ప్రత్యేకించి మూల మంత్రం, స్వామి నాకు మంత్రం లేదు స్వామి ఏం చేయాలంటే ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవ, ఈ మంత్రాన్ని జపం చేయండి. మీకు ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవద్దు, నమ్మకంగా చేయండి. మీకున్న కర్మ మొత్తం కూడా నివృత్తి కలుగుతుంది. ఎవరన్నా తంత్ర ప్రయోగాలన్నింటినీ కూడా ఎవరు ఎన్ని చేసినా ఈ మంత్రం జపం చేయడం వల్ల ఖచ్చితంగా నివృత్తి కలుగుతుంది. మీ సాయి శర్మ దత్తానంద. ఏదన్నా మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. శ్రీమాత్రే నమః.